కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలం దగ్గర ఎంతో మంది అభాగ్యుల మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టారు. మహిళలు, పిల్లలు అక్కడ సాగినటువంటి అత్యాచారాలకు గురయ్యారు అనే తీవ్రమైన ఆరోపణ. దీన్ని అప్పట్లో పనిచేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు భయపడి పారిపోయాను, నేను తట్టుకోలేక అపరాధ భావంతో మళ్ళీ వచ్చానని చెప్పడంతో ఈ తతంగం మొదలైంది. ఇది జరుగుతుంది దాదాపు ఒక నెలన్నర నుంచి తవ్వకాలు జరుపుతున్నారు. అసలు ఇది మొదలవగానే ఈ వార్తలు మీడియాలో రాకుండా చేయాలని చెప్పి హర్షేంద్ర కుమార్ అనే ఆయన వెళ్ళాడు స్టేషన్కి. జాన్ డో ఆర్డర్ ఇచ్చింది స్థానిక న్యాయస్థానం. అంటే ఎవరికైనా సరే వర్తిస్తుంది అని వేయకూడదు. ఇవన్నీ వేస్తే ధీరేంద్ర హెగ్గడే అనేటటువంటి ధర్మస్థల ధర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఎంపీ, బీజేపీ హయాంలో ఆయన రాష్ట్రపతి, రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయన పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో కింద కోర్టు ఆపేస్తే, గ్యాగ్ ఆర్డర్ ఇస్తే తర్వాత పైకోర్టు దాన్ని తొలగించింది. ఇప్పుడు అక్కడ తవ్వకాలు, దానికోసం సిట్ ఏర్పాటు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.